శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ 26, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఇరాక్లో కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు, అలాగే ఆయనకి సంబంధించినటువంటి సౌదీ అరేబియాకి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కిడ్నాప్కి గురయ్యారని చెప్పేసి దీనిపైన కువైట్కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను కనుక్కోవడం జరిగింది. దానిపైన త్వరగా గాలం చర్యలు చేపట్టాలని చెప్పేసి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అయితే ఇవాళ సాయంత్రం మనకు అందినటువంటి సమాచారం మేరకు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఈ ఇరాక్లోని సలాహల్దిన్ ఎడార్లోని అల్ సుక్రియాత్ అనేటువంటి ప్రాంతంలో వారి ఇద్దరు మృతదేహాలు లభించినట్టు తెలియజేస్తున్నారు. ఒకరు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరుడు, అలాగే ఆయన మిత్రుడు వచ్చి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి పౌరుడు. సో వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, లోకల్గా ఉన్నటువంటి భద్రతా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క శవాలను గుర్తించినట్లు వాళ్ళు సమాచారం అయితే అందించారు. అయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్, అలాగే కువైట్కి సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో, అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే, ఇరాక్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిపైన ఇంకా దర్యాప్తుగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కారణంగా ఇది జరిగింది అనే దాని గురించి దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపైన పూర్తి వివరాలు అయితే కనుక త్వరలోనే మేము తెలుసుకుంటామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. ఏదైనప్పటికీ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈజిప్ట్లోని కైరోలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఆ ఎయిర్పోర్ట్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు, అతను విద్యార్థి, అక్కడ దిగినట్టు కొంతసేపటికే మిస్ అయినట్లు కువైట్లో ఆ విద్యార్థి యొక్క తండ్రి అయితే కంప్లైంట్ ఇచ్చారు. చివరిగా అతను కాంటాక్ట్ అయిందంటే మాత్రం అతను కైరో ఎయిర్పోర్ట్లో దిగి దాని తర్వాత ట్యాక్సీ ఎక్కినట్లు, ట్యాక్సీలో నుంచి ఫోన్ చేసినట్లు తెలియజేస్తారు. దాని తర్వాత కాంటాక్ట్ అనేది పూర్తిగా లేదండి. సో దాంతో అతను లోకల్ ఇక్కడ కువైట్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. కువైట్ గవర్నమెంట్ ఈజిప్ట్కి సంబంధించినటువంటి అధికారులతో సంప్రదింపులు జరిపి దీనిపైన ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగించినట్టు తెలియజేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తు కొనసాగించిన కొంత సమయం తర్వాత రోడ్డు సైడ్న ఆ విద్యార్థి యొక్క సూట్ కేసు, లగేజ్ బ్యాగ్లు ఏవైతే ఉంటాయి వాటిని కనుగొనబడినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఆ విద్యార్థి ఏమయ్యాడు అనే దాని గురించి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. మరి చూడాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా అందాల్సి ఉంది. అందిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. కువైట్కి సంబంధించినటువంటి ది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ నార్కోటిక్స్ వీళ్ళు సాల్మియా ప్రాంతంలో బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నాయన్నటువంటి సమాచారం అందుకున్న తర్వాత ఆ బిల్డింగ్ పైన దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఆ వ్యక్తి దగ్గర భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను అయితే స్వాధీనం చేస్తున్నారు. అయితే వాటిలో మనం వాటి పేర్లు అయితే చెప్పలేం కాబట్టి ఎంత వాల్యూ అలాగే ఎంత బరువు ఉన్నాయనే దాని గురించి మనం చూద్దాం. 35 కేజీలు మాదక ద్రవ్యాలను గుర్తించారు. వీటితో పాటుగా వివిధ రకాలకు చెందినటువంటి 11 కేజీలు, 150 గ్రాములు, 50 గ్రాములు బరువు కలిగినటువంటి వివిధ రకాల మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. వాటి పేర్లు అయితే మనం వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే వీడియోలో ఆ పేర్లు చెప్పినట్టయితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఈ వీడియోని డిలీట్ చేస్తారు. కాబట్టి వాటి పేర్లు మనకొద్దు. వివిధ రకాలకు సంబంధించినటువంటి 1 కేజీ, 150 గ్రాములు, అలాగే 50 గ్రాములు ఈ విధంగా విడివిడిగా కొన్ని మాదక ద్రవ్యాలని, అలాగే 35 కేజీలు సపరేట్గా ఒక మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేస్తున్నారు. ఇవి కాకుండా 10,000 మత్తు మాత్రలను కూడా స్వాధీనం చేస్తున్నారంట. దాంతోపాటు ఆ వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలుగా రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి దగ్గర సాల్మియాలోని ఒక బిల్డింగ్లో ఒక ఫ్లాట్లు దొరికాయి. మరి చూడండి, ఒక ప్రవాసీడు ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడంటే మరి అతను ఏ రేంజ్లో అతనికి కువైట్లో పలుకుబడినట్టు ఉంది, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. రీసెంట్గా కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే, ఒక పోలీస్ అధికారి పైన కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు చేసుకోవడం జరిగింది. సో దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక క్లారిటీని అతనికి ఇచ్చారు. ఎవరైతే విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి పైన చర్యలు తీసుకున్నారో వారిని అదుపులో తీసుకున్నట్లు, వారిని ప్రస్తుతానికి 10 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంచినట్లు, దీనిపైన దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అలాగే వెహికల్ కూడా జప్తు చేసుకున్నట్లు తెలియజేశారు. వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఒక రోడ్లో, ఇది ఏరియా పేరు అయితే మనం చెప్పదలుచుకోలేదు. సో ఒక రోడ్లో ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అనేసి అంటే ఒక పౌరుడు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుండగా పోలీసు వాళ్ళు ఆ వెహికల్ని ఆపారు. అయితే మాట్లాడుతున్న సమయంలో ఆ వ్యక్తి అయితే ఈ పోలీస్ అధికారులని సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం, దాడి చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఇంకొక వెహికల్లో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కువైట్ సంబంధించిన పౌరుడు, వాళ్ళ మదరు, అలాగే ఇంకో సపరేట్ వెహికల్లో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారనమాట. అయితే మాట్లాడుతున్నటువంటి క్రమంలో పోలీస్ అధికారి పైన ఆ పిల్లవాడి యొక్క మదర్ అయితే కనుక చేసుకుంది. దాని తర్వాత ఆ పిల్లవాడు కూడా ఆ పోలీస్ అధికారి పైన చేసుకున్నాడు. ఇంకా చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ, అయినా సరే వాళ్ళందరి మధ్యలోనే చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళందరినీ సర్దుబాటు చేయడం, ఆ వెహికల్ని స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేయడం అన్నీ జరిగాయి. కాకపోతే ప్రస్తుతానికి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనిపైన 5 రకాలైనటువంటి అభియోగాలతోటి కేసులు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. మొదటిది వచ్చి
విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి చేయడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగిని అవమానించడం, అలాగే ఫోటోగ్రఫీని దుర్వినియోగం చేయడం, ఇవి ముఖ్యంగా ఉన్నటువంటిది. ఇవి కాకుండా మరొక 2 అభియోగాలు కూడా వీళ్ళపైన మోపడం జరిగింది. మొత్తం మీద 5 రకాలైనటువంటి కేసులు పెట్టారు. దీనిపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు వీళ్ళ యొక్క అదుపులోనే ఉన్నట్లు, వీళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తారు. దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాకపోతే ఆ వీడియోని మనం పోస్ట్ చేయట్లేదు. వీడియో అయితే మన దగ్గర ఉంది, కానీ మనం పెట్టలేం యూట్యూబ్లో. ఎందుకంటే అలాంటి వీడియో మనం యూట్యూబ్లో పెట్టినట్లయితే గొడవలకు సంబంధించింది కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుంటే వెంటనే ఆ వీడియోని డిలీట్ చేస్తుంది. దాంతోపాటుగా మన వీడియో మొత్తానికి డిలీట్ చేస్తుంది. కాబట్టి ఆ వీడియో పెట్టట్లేదు. ఓన్లీ మీకు ఫోటో మాత్రమే నేను అందిస్తున్నాను. కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సబాగర్, కువైట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అహ్మద్ అల్ సాదున్ గారు మరియు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి ఇవాళ బయాన్ ప్యాలెస్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అనేసంటే కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేయడం కోసం. ఎందుకంటే ప్రస్తుత అమీర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాబినెట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కదా, అంటే సస్పెండ్ చేశారు. సో మళ్ళీ కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేయాలి కాబట్టి దాని గురించి చర్చించడం కోసం ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనట్టు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు అహ్మదీ గవర్నరేట్లో అనధికారికంగా ఏర్పాటు చేసినటువంటి 15 క్యాంపెయినింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయి, అంటే ఈ టెంట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఒక 17ని వీళ్ళు తొలగించినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కువైట్ మున్సిపాలిటీ ద్వారా ఎక్కడైతే అనుమతించబడి ఉంటుందో అలాంటి చోట్ల మాత్రమే ఈ క్యాంపెయిన్కి సంబంధించిన టెంట్లు అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు అనధికారికంగా ఏర్పాటు చేయడంతో ఒక 17 టెంట్లు వీళ్ళు తొలగించినట్లు తెలియజేశారు. మన భారతదేశంలోని ఢిల్లీలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎంబసీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ఎంబసీ కార్యాలయం ఆవరణలో ఒక పేలుడు సంభవించింది. అయితే ఆ పేలుడు ఎందుకు సంభవించింది, ఏ కారణం చేత సంభవించింది, ఎవరు చేశారు అనే దాని గురించి ప్రస్తుతానికి ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉంటారో వారితోటి ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్లు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ ఎంబసీ అధికారులు అయితే సమాచారం వెల్లడించారు. అయితే ఈ దాడి కారణంగా ఎవరికి కానీ ఎలాంటి గాయాలు కానీ జరగలేదని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికి సుమారుగా 11 వారాలైంది. ఈ 11 వారాల్లో ఒక్క గాజాలోనే 20,915 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, సుమారుగా 54,918 మంది గాయాల పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $270.34 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుక్కుల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19.700 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $20.461 ఉంది. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.